హాయ్ హలో వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ సహజారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనకు ఉమెన్స్ డే వస్తోంది. మీరు చెప్పాలి అంటే ఉమెన్స్ గురించి ఏం చెప్తారు? ఉమెన్స్ ఈ రోజుల్లో ఎలా ఉండాలి? ఉమెన్స్ యొక్క థీమ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ మార్చ్ 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈసారి ఇన్స్పైర్ ఇంక్లూజన్ అని థీమ్తోని స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. సో ఇన్స్పైర్ ఇంక్లూజన్ ఏంటి థీమ్ అంటే ఇంక్లూడ్ ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్, ఆల్ సెక్టర్స్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. లైక్ ఇంట్లో అయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇంకేదైనా బడ్జెట్ ప్లానింగ్లో అయినా ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ include the women and give them equal importance as men ani. Okay. So include them in everything, education wise lo gaani any other opportunities, higher level opportunities gaani include equal as men ani year theme adi. ఓకే. సో ఈ రోజుల్లో మహిళలు ఎలా ఉండాలంటారు? ఎలా ఉండాలి దానికంటే వై ఆర్ ఉమెన్ వెరీ స్పెషల్? సో కంపేర్ టు ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఇప్పటికీ కంపేర్ చేస్తే వీ అచీవ్డ్ ఎ లాట్ అండ్ దెర్ ఇస్ యట్ చాలా ఉంది ఇంకా అచీవ్ చేయడానికి. ఉమెన్ ఒకప్పుడు అసలు గర్ల్ చైల్డ్ అంటేనే వద్దు అనుకునే వాళ్ళు. నౌ గర్ల్స్ ఆర్ కాంపీటింగ్ ఈక్వల్లీ ఇన్ ఎనీథింగ్. స్పేస్లో కూడా వెళ్తున్నాము మనం. ఈవెన్ సైంటిస్ట్ ఎనీ ఫీల్డ్లో ఈక్వల్లీ కాంపీటింగ్ విత్ ద మెన్. ఓకే. ఓకే. సో బట్ ఈ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ కూడా ఇంకా వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా బయట కానీ జనరల్లీ రూరల్లో ఇంకా ఎడ్యుకేషన్ కూడా, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేకుండా ఉంటుంది చిల్డ్రన్కి. సో అవి అన్నీ కొంచెం మనం ఇయర్ అట్లీస్ట్ చూడాలి మన సైడ్ నుంచి. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు ఉమెన్స్ డేకి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్కి ఏదైనా సిగ్నేచర్ ఏదైనా ఉందా? Yeah, come on, do with me. ఓకే. యా, ఇది ఇయర్ థీమ్. Yes. ఓకే. ఇన్స్పైర్ ఇంక్లూజన్. ఓకే. ఇన్స్పైర్ ఇంక్లూజన్ అంటే అన్నిట్లో ఫీమేల్స్ని ఇంక్లూడ్ చేయాలి ఈక్వల్ టు మెన్. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, పుట్టినప్పటి నుంచి వెన్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో బాయ్ చైల్డ్ అంటే చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ ఉంటుంది. గర్ల్ చైల్డ్ అనగానే ఏముంటుంది, ఏముందు జస్ట్ పెళ్ళి చేయాలి, డౌరీ ఇది అండ్ ఒక ఇంటికి పంపించేయాలి అన్న యాటిట్యూడ్తో ఉంటారు. బట్ అది చేంజ్ అవ్వాలి. సో ఉమెన్ ఎందులోనూ తీసుకోరు. సో వీఆర్ ఆల్ ఈక్వల్, వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఆ కాన్ఫిడెన్స్ కొంచెం బూస్ట్ చేయాలి. ఆల్వేస్ సపోర్టివ్గా ఉండాలి. చుట్టూ ఉన్నవాళ్ళు, నాట్ ఓన్లీ పేరెంట్స్ అండి, నేబర్స్, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎక్కడ మెన్ ఉన్నా వాళ్ళందరూ మీ పక్కనున్న ఉమెన్కి బీ సపోర్టివ్. సో ట్రీట్ దెమ్ యాజ్ యువర్ ఈక్వల్స్. ఓకే మేడం, అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం ఈరోజు కేవలం ఉమెన్స్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఉమెన్స్ హెల్త్ అంటే స్టార్టింగ్ చిన్న ప్యూబర్టీ నుంచి కూడా ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు? యాక్చువల్లీ ఉమెన్ మెన్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే స్టార్టింగ్ జెనెటిక్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటాము. అందులో 22 ఆటోజోమల్, ఒక పేర్ ఏమో సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటుంది. ఆటోజోమల్ మెన్ అండ్ ఉమెన్కి, మేల్ అండ్ ఫీమేల్కి ఆల్మోస్ట్ ద సేమ్ ఉంటుంది. బోత్ మదర్ అండ్ పేరెంట్ నుంచి 1 పేర్ వస్తుంది. ఓకే. బట్ సెక్స్ క్రోమోజోమ్ మాత్రం ఎక్స్ అండ్ వై ఉంటే మాత్రం మేల్ అవుతారు వాళ్ళు. టూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే మాత్రం ఫీమేల్ అవుతారు. అది కూడా 2x, ఒకటి 1 ఫ్రమ్ ద మదర్, 1 ఫ్రమ్ ద ఫాదర్. సో ఫాదర్ నుంచి మేల్కి అయితే వై క్రోమోజోమ్ వెళ్తుంది, ఫీమేల్ ఎక్స్ క్రోమోజోమ్ వస్తే ఫీమేల్ అవుతుంది. ఓకే. సో జనరల్ మిస్కన్సెప్షన్, మదర్ నుంచే వస్తుంది, మదర్ డిసైడ్ చేస్తుంది జెండర్ ఆఫ్ ద బేబీ అనేది మిస్కన్సెప్షన్. ఓకే. సో ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్ డిఫైన్స్ ద జెండర్ ఆఫ్ ద బేబీ అండి. అది ఈ జెనెటిక్స్ దీంట్లో నుంచి. సో ఇంకా ఎక్కడ యాజ్ వీ గ్రో అని హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. హార్మోన్స్ కూడా మేల్లో డామినెంట్ హార్మోన్స్ వేరే ఉంటాయి, ఫీమేల్లో డామినెంట్ హార్మోన్స్ వేరే ఉంటాయి. సో మెన్లో ఆండ్రోజన్స్ అంటాము, టెస్టోస్టెరాన్ అవి ఉంటాయి. ఫీమేల్లో ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవి డామినెంట్ ఉంటాయి. ఓకే. సో దీని బేసిస్ పైనే మనకి
చేంజెస్ అన్నీ ఉంటాయి. లైక్ మెనార్కీ అంటాము, ప్యూబర్టల్ ఏజ్కి వచ్చిన తర్వాత. మెన్కి ఏమో లాంగ్ స్టేచర్, లైక్ ఫిజికల్లీ బిల్డ్ ఉంటుంది అండ్ వాయిస్ డీపెన్ అవుతుంది. తర్వాత బెడ్, మస్టాచ్ అవన్నీ వస్తున్నాయి, అవి వాళ్ళ ఫీచర్స్. ఫీమేల్స్లో కూడా సేమ్ టైమ్ బ్రెస్ట్ బడ్స్ డెవలప్ అయ్యి అవి ఒక ఏజ్ వస్తాయి. తర్వాత ప్యూబిక్ హెయిర్ రావడము అండ్ ఒకటేసారి సడన్గా గ్రోత్ స్పర్ట్ రావడము. ఇది వచ్చిన తర్వాత ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్కి ప్రాపర్ మెన్స్ట్రుయేషన్, బ్లీడింగ్ అంటాం కదా, వజైనల్ బ్లీడింగ్. సో అది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ దేర్ పుబర్టల్ ఏజ్ నుంచి అడాలసెంట్ ఏజ్ వరకు బేసిక్గా మెన్స్ట్రువల్ హైజీన్ చెప్పాలి ఫస్ట్. యూజువల్లీ వాళ్ళకి అన్నీ ఈ మెన్స్ట్రుయేషన్ రిలేటెడ్ ఉంటుంది. ఫస్ట్ ఏమవుతుందో తెలియని భయము, సంథింగ్ ఇస్ చేంజ్, అబ్నార్మల్. అప్పటి వరకు ఫ్రెండ్స్తో పాటు నార్మల్గా ఉండి సడన్గా ఫిజికల్ చేంజెస్, మెంటల్ చేంజెస్ అండ్ ఆల్ కొంచెం అడాప్ట్ చేసుకోలేరు వాళ్ళు. సో మదర్స్ కానీ పక్కన ఇంకా ఎవరైనా ఉన్నా కానీ, దీస్ డేస్ ఫాదర్స్ ఆల్సో అండి, దే ఆల్సో కెన్ టీచ్ దెమ్ అబౌట్ వాట్ ఈజ్ ఇట్, సి ఏంటి, ఎట్లా, వాట్ ఈజ్ ఫిజియాలజీ, ఏముంటుంది బయాలజీ, వాట్ థింగ్స్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది యూ షుడ్ టీచ్ దెమ్. సో ఎడ్యుకేట్ దెమ్. అండ్ ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్ అండి దీస్ డేస్లో. If you are not going to give information, they'll seek information from other means. So that might be correct or wrong. So from your side, మనమే ఫస్ట్ డే వాళ్ళకి ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చామంటే వాళ్ళు ఇంకో సోర్స్ ఫైండ్ చేయడానికి ఉండదు. ఏజ్ అప్రోప్రియేట్ అంటే సో జస్ట్ బేసికల్ ఫస్ట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అన్నారనుకోండి, జస్ట్ వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అక్కడ స్టార్ట్ చేసి అడాలసెంట్ 18 years వచ్చే వరకు వాళ్ళకి వాట్ ఈజ్ అ సేఫ్ సెక్స్. సో దెన్ దే ఆర్ లీగల్లీ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్. సో యూ నీడ్ టు టెల్ దెమ్ what is the safe method and what are the preventive measures you can take to avoid pregnancies and all. These are some things. Menstrual hygiene అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రూరల్లో ఇంకా దే కీప్ ఆన్ యూజింగ్ ప్యాడ్స్ అండ్ క్లాత్స్. సో అది కొంచెం అవాయిడ్ చేయాలి. క్లాత్స్ కూడా, ప్యాడ్స్ కూడా ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ప్యాడ్స్ యూస్ చేస్తున్నారు, బట్ దే డోంట్ నో వెన్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్, హౌ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్, వే టు చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండడము, అండర్ గార్మెంట్స్ కానీ కేర్ తీసుకుంటూ ఉండడము, ప్రాపర్గా వాటిని శానిటైజ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడం అండర్ గార్మెంట్స్ అయినా, అవి ఫాలో అవ్వాలి. అదర్వైజ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా నేర్పించాలి వాళ్ళకి, ఇన్ఫెక్షన్స్ రాకుండా కానీ హైజీన్ ఎట్లుంటుంది. అండ్ ఎమోషనల్లీ యూ నీడ్ టు బి వెరీ సపోర్టివ్. సో బికాస్ యంగ్ బ్రెయిన్స్, యంగ్ మైండ్స్, సో పియర్ ప్రెషర్ ఉంటుంది. సడన్గా అప్పటికి క్లాస్లో అందరు కూడా మెచ్యూర్ అయి ఉండరు. సమ్ పీపుల్ ఉంటుంది, బాయ్స్ కూడా ఏమన్నా సర్కాస్టిక్గా అనడం, ఏంటి ఇట్లా సడన్గా స్టెయిన్ అయితే అట్లా అవని. సో అవన్నీ వెరీ సపోర్టివ్గా ఉండి యాజ్ అ ఫ్రెండ్ లాగాను చూసుకొని చెప్పాలి అని. బికాజ్ ఆ ఏజ్లో ఏదన్నా వాళ్ళకి ఫామ్ అయిపోతే డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే హార్మోనల్ చేంజెస్ అన్నీ ఉంటుంటాయి కదా, దట్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ త్రూ అవుట్ దేర్ లైఫ్. ఎస్ సార్. మేడం, అయితే ఇప్పుడు కొంత స్కూల్స్లో, కాలేజెస్లో కూడా వీటికి సంబంధించి శానిటరీ ప్యాడ్స్ కానీ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది ఆడపిల్లలకి? చాలా బెనిఫిట్ ఉంటుందండి. మనం యంగ్ ఉన్నప్పుడు వీవర్ లైక్ రూరల్స్లో అయితే కంప్లీట్లీ క్లాత్స్ అనేవే ఉంటాయి అని ఉంటుంది. అసలు వాళ్ళకి ప్యాడ్, శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి, ఇట్లా ఇవి ఉంటాయి అని తెలియదు. క్లాత్ అందులో టైప్స్, అది తీసుకోవడం, మళ్ళీ వాష్ చేయడము, మళ్ళీ అదే రీయూజ్ చేయడము, అట్లా కొన్ని ఫ్యూ ఇయర్స్ పాస్ అయ్యేసరికి ప్యాడ్స్ రావడము. ఓకే, ప్యాడ్స్ ఇట్లుంటాయి, అందులో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఇన్ఫర్మేషన్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. అండ్ స్టిల్ ఆ గ్యాప్ అనేది ఉంటుంది రూరల్కి, అర్బన్కి. రూరల్లో కంప్లీట్లీ దే ల్యాక్, ఇంకా ఉంది అండి. ఇంకా మీరు
సమ్ ట్రైబ్ ఏరియాస్కి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి చూస్తే దే డోంట్ నో అండ్ దే డోంట్ వాంట్ టు చేంజ్. సో అట్లాంటప్పుడు మీరు స్కూల్ పిల్లల నుంచి చెప్తే చిల్డ్రన్ యూజువల్లీ విల్ గెట్ ఎఫెక్టెడ్ మోర్, అంటే లైక్ తొందరగా రిసీవ్ చేసుకుంటారు చేంజ్ అనేది. అది తీసుకొని వాళ్ళు ఫ్యామిలీస్లో చెప్పడము, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, సొసైటీలో వాళ్ళు బాగా హెల్ప్ అవుతుంది అవి. సో స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం అనేది చాలా బెటర్ థింగ్ అది. రీసెంట్లీ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా వ్యాక్సిన్స్ స్టార్టెడ్ ఎట్ ద స్కూల్ ఏజ్. సో అప్పుడు స్టార్ట్ అయింది, అరే ఇట్లాంటిది ఒక క్యాన్సర్ ఉంది, దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అంట వ్యాక్సిన్ నుంచి అని. చైల్డ్ వచ్చి పేరెంట్కి చెప్పడము, మదర్కి, అమ్మ స్కూల్లో వ్యాక్సిన్ ఇస్తారంట ఇవాళ అంటే, ఓకే వ్యాక్సినా, ఎందుకు, ఏంటిది అసలు ఇది, ఓకే ఇట్లాంటి ఒక క్యాన్సర్ ఉంది, దాన్ని వ్యాక్సిన్తో ప్రివెంట్ చేయొచ్చు అని అప్పుడు పేరెంట్స్ స్టార్టెడ్ నోయింగ్, ఓకే దిస్ ఇస్ గుడ్ థింగ్. సో ఇట్లాంటివి దిల్ డెఫినెట్లీ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద సొసైటీ అండి. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్కి అంటే ఎక్కువ కారణాలు ఏంటి అసలు, ఏ ఏజ్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం? ఇవన్నీ స్పెసిఫికల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే ఉంటాయండి. లైక్ యంగ్, ఇవన్నీ స్పెసిఫిక్ టు ఫీమేల్స్ ఇవి. లైక్ యూటరైన్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవి ఎక్స్క్లూజివ్లీ ఉమెన్లో చూసే క్యాన్సర్. ఓకే ఓకే అండ్ ఒకప్పుడు ఇంత ఉండకపోయేది, ఇప్పుడు మేబీ చేంజింగ్ లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఆర్ కొంచెం హార్మోనల్ చేంజెస్, డైట్ చేంజెస్ కానీ, న్యూట్రిషన్ చేంజెస్ ప్రాపర్గా లేక, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అయిపోయి, అండ్ వెరీ కెరియర్ ఓరియంటెడ్ అయిపోయి, కొంచెం డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, 1 or none టైప్లో అయిపోయి, సో ఆ రిప్రొడక్టివ్ ఫేజ్ అనేది చాలా లిమిటెడ్ చేస్తున్నాము. సో దానివల్ల కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి దీస్ డేస్ డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్. మేడం, అయితే ప్యూబర్టీ తర్వాత, ఈ మెన్స్ట్రుయేషన్ తర్వాత పిల్లల్లో, ఆడపిల్లల్లో ఏజ్ పెరిగే కొద్దీ ఈ హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి? అంటే ఫస్ట్ స్కూల్ గోయింగ్ అరౌండ్ 8 to 9 years నుంచి స్టార్ట్ అవుతుంటాయి స్లోలీ చేంజెస్. అంటే దీస్ డేస్ వెరీ ఎర్లీగా 9 yearsకే మెచ్యూర్గా, అంటే మెన్స్ట్రుయేషన్ కూడా సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ యూజువల్లీ 8 to around 9 yearsలో బ్రెస్ట్ బడ్స్ స్లోలీ ఫామ్ అవ్వడం వస్తుంది. స్లోలీ ఓవర్ 2 years or 3 yearsలో ప్రాపర్ కొంచెం సైజ్ రావడం, గ్లాండ్ ఫార్మేషన్ అవుతుంటుంది. దాంతోపాటు ఫైన్ హెయిర్ వస్తుంటుంది యాక్సిల్లాలో, అంటే లైక్ అండర్ ఆర్మ్స్లో అండ్ ప్యూబిక్ ఇంటర్నల్ ఆర్గన్స్ దగ్గర. సో ఆ హెయిర్ రావడం వెరీ ఫైన్ ఉంటుంది అది ఫస్ట్. తర్వాత స్లోగా ఓవర్ 2 years ఇది కొద్దిగా పెరుగుకుంటూ ఒకటేసారి గ్రోత్ స్పర్ట్ వస్తుంది. గ్రోత్ స్పర్ట్ అంటే అప్పటి వరకు ఏంటంటే పిల్లల బోన్స్ కంప్లీట్లీ ఫ్యూజ్ అవ్వవు. బోన్లో మెటాఫైసిస్, ఎపిఫైసిస్ అని ఉంటుంది లాంగ్ బోన్స్లో ఎస్పెషల్లీ. సో ఆ పైన ఎపిఫైసిస్ ఈ మెటాఫైసిస్ తోటి ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇంకా బోన్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. దానికి ముందు ఒకసారి గ్రోత్ స్పర్ట్ వస్తుంది. ఓకే, అది ఆ ప్రాసెస్ అయిపోతుంది. దాని తర్వాత ప్రాపర్గా మెన్స్ట్రువల్ సైకిల్ ఫామ్ అవుతుంది. ఈ ఫేజ్లో అంతా ఫస్ట్ వెరీ స్లో అమౌంట్స్లో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది ఇప్పుడు బ్లడ్లో. సో ఆ సైకిల్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అందులో మెన్స్ట్రుయేషన్ సైకిల్ మళ్ళీ ఫేజెస్ ఉంటాయి. ఒక సైకిల్ డ్యూరేషన్ 28 days సైకిల్ అంటాము ఆన్ అన్ యావరేజ్. బట్ 21 days నుంచి 35 days వరకు ఈజ్ ద నార్మల్ సైకిల్. ఓకే, సో వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏదో 21 daysకి ఒకసారి రిపీట్ అవుతుండొచ్చు, ఆర్ కొంతమందికి 35 daysకి ఒకసారి వస్తుండొచ్చు. అది సైకిల్ పీరియడ్. యావరేజ్ ఈజ్ 28 day పీరియడ్. బట్ అందులో మళ్ళీ ఒకసారి సైకిల్ వచ్చిన తర్వాత 3 to 5 days ఉండొచ్చు ఆ బ్లీడింగ్ అనేది. సో ఒకరికి 2 days సివియర్గా ఉంటుంది, తర్వాత స్పాటింగ్ లాగా. సో 3 to 5 days ఈజ్ ద నార్మల్. ఓకే మేడం, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బెన్స్ని కూడా మనం ఒక సీరియస్ ఇష్యూగా చూడాలా? అవునండి. సో ఇప్పుడు ఇంతకుముందు ఇంత ఉండేది కాదు, అన్లెస్ ఏవో జెనెటికల్ కాజెస్, వెరీ అబ్నార్మల్ హార్మోన్స్ ఉంటే తప్పితే ఉండకపోయేది. మీరు ఎప్పుడైనా PCOS, PCOD అనే వర్డ్ విన్నారా? విన్నాం. సో ఇప్పుడు చాలా కామన్గా వింటున్నాం. ఇంతకుముందు అసలు మనకి దీని గురించి ఐడియానే లేదు. ఇప్పుడు కాజెస్ ఏం మల్టీఫ్యాక్టోరియల్. సో మళ్ళీ లైఫ్ స్టైల్కి వస్తాము ఆ కాజెస్ అని. కానీ
రెగ్యులర్ సైకిల్స్ ఉండట్లేదు. ఈ 28 డే సైకిల్ మిస్ అయిపోయి డిలేడ్ సైకిల్స్, ప్రొలాంగ్డ్ సైకిల్స్ ఉంటున్నాయి. ఓకే. వచ్చినా కూడా ఒకవేళ వెరీ లో బ్లీడింగ్, ఆలిగోమెనోరియా అంటాము, ఆర్ ఫ్యూ మంత్స్ అసలు బ్లీడ్ అవ్వకుండా ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ రావడము, అట్లా అయిపోతుంది. సో కాజ్ మల్టీఫ్యాక్టోరియల్. అసలు Okay. పాథాలజీ ఏమవుతుంది అంటే ప్రాపర్గా ఫామ్ అవ్వాల్సిన ఓవరీస్ ఫామ్ అవ్వకుండా ఓవరీస్ ప్లేస్లో సిస్ట్స్ వస్తున్నాయి చాలా. సో ఇంప్రాపర్ ఫంక్షనింగ్ అన్నట్టు. దానివల్ల ఆ హార్మోన్స్ అనేవి ఇప్పుడు ఆ ఓవరీస్ నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ కావాలి. అవి మళ్ళీ పిట్యూటరీకి వెళ్ళి ఫీడ్బ్యాక్ మెకానిజంలో అవన్నీ ఓవ్యులేషన్ అవ్వాలి. మళ్ళీ ఓవ్యులేషన్ తర్వాత ఆ ఫాలికల్ అనేది డీజనరేట్ అయిపోయి ఆ ఎండోమెట్రియం అనేది షెడ్ అవ్వాలి. ఇది నార్మల్ సైకిల్. ఓకే. బట్ ఇప్పుడు ప్రాపర్ ఓవరీసే లేవు, ఓవరీస్ ప్లేస్లో సిస్ట్స్ వస్తున్నాయి. సో హార్మోన్ చేంజెస్ అనేవి అవి రావట్లేదు, ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది దానివల్ల. సో ఇది పీసీఓఎస్, పీసీఓడి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్. వి ఫిజిషియన్స్ ఆర్ వెరీ మచ్ కన్సర్న్ విత్ ద వెయిట్ గెయిన్, ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లీడింగ్ టు డయాబెటీస్ మెలిటస్ ఇన్ ద ఫ్యూచర్. సో దాంతో పాటు ఇంకా హైపర్ టెన్షన్ కూడా వస్తుంది. సో ఫ్యూచర్లో వీళ్ళు ఇప్పుడు ఒక పీసీఓఎస్ కరెక్ట్ అయిపోయినా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తాం. సో ఆ హ్యాబిట్స్ అనేవి మళ్ళీ ఉండి అడల్ట్ స్టేజ్ ప్రాపర్ ఇంకా ఎల్డర్లీ ఏజ్కి వచ్చిన తర్వాత దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్. ఓకే మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఆ పర్టికులర్ పీరియడ్లో ఏదైతే ఆ 9 months పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో ఎక్కువగా ఇప్పుడు ఉమెన్ ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు? మీరు ఏమేమి ఇష్యూస్ చూస్తున్నారు? ప్రెగ్నెన్సీ ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఎప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది, ప్రాపర్ స్పర్మ్తో అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది, ఇంప్లాంటేషన్ అయితే అది హెల్దీ బేబీగా రావడానికి ఒక 9 months పడుతుంది. అన్నీ బాగానే ఉంటే ఫస్ట్ టైం అంటే స్కాన్స్ కానీ అవే చెకప్స్ అవన్నీ రెగ్యులర్గా చేస్తుంటాము. నార్మల్గా ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీ. బట్ అదర్వైజ్ బీపీ ఏమైనా అబ్నార్మల్ అయినా, ఉండాల్సిన దానికంటే షుగర్స్ ఏమైనా హై అయినా, సడన్గా ఏమైనా ఫిట్స్ రావడం అయినా, బ్లడ్ లెవెల్స్ ఏమైనా ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నా, ఇంకేవైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, ఇవేవైనా ఉంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం ఫ్రమ్ మెడికల్ సైడ్. సో మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరము అని. అందులో కూడా అంటే అన్నిటికీ మెడికల్ మేనేజ్మెంట్ అంటే డ్రగ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ టాబ్లెట్స్, ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్ అన్నిటికీ అవసరం లేదు. సో కొన్నిటికి మానిటరింగ్తో సరిపోతుంది, చూసుకుంటూ అలా. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఉమెన్లో అయితే అనీమియా అనేది చాలా లీడింగ్ కాజ్ ఉంటుంది. బ్లడ్ చాలా వరకు తక్కువ ఉంటుంది అందరికీ. 11 అనేది యావరేజ్గా నార్మల్ వాల్యూ లాగా తీసుకుంటాము, 11 grams% హీమోగ్లోబిన్. బట్ అందరికీ తక్కువే ఉంటుంది. సో చాలా స్ట్రెస్ చేస్తుంటాము, ఫోలిక్ యాసిడ్ కానీ ఇవన్నీ తీసుకోవాలి, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే డెలివరీ టైంలో మేజర్ లాస్ ఉంటుంది. ఎదర్ ఇట్ కెన్ బి నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. ఆ ప్లాసెంటా కానీ ఆ యూట్రస్ అప్పటి వరకు ఉన్నది అదంతా షెడ్ అయిపోతుంది కదా. సో దానికి రీప్లేస్ చేసుకోవడానికి అన్నట్టుగా నార్మల్ లెవెల్స్ కంటే కొద్దిగా ఎక్కువే మెయింటైన్ చేసుకోవాలి అని చెప్తాము. ఓకే. సో అది ఇన్ కేసు తక్కువ ఉంది అనుకోండి, పోస్ట్ పార్టమ్ అంటే ఇమీడియట్లీ డెలివరీ తర్వాత షాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మళ్ళీ అప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వక ఇంకా డిఐసి అవన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డెత్ వరకు కూడా కాజ్ చేయొచ్చు. ఓకే. సో ముందే సప్లిమెంటేషన్ చేసుకోవాలి అని చెప్తాను. అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఇన్ ప్రెగ్నెన్సీ. థైరాయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. సో నార్మల్ థైరాయిడ్ మనకి మన బేసల్ మెటబాలిజం, నార్మల్ మెటబాలిజం అంటే అన్ని ఆర్గాన్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి, మన హార్ట్ రేట్ డిటర్మిన్ చేయడానికి, మన బాడీ టెంపరేచర్ డిసైడ్ చేసేది, ఏ ఆర్గాన్ ఏ పేస్లో వర్క్ చేస్తుంది అనేది కంప్లీట్లీ థైరాయిడ్ డిసైడ్ చేస్తుంది. సో ఆ హార్మోన్ ఎక్కువ అవ్వడమైనా తక్కువ అవ్వడమైనా ఏదైనా ప్రాబ్లమే. ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండదు. సో వెరీ వీక్గా అన్ని ఫంక్షన్స్ స్లో డౌన్ అయిపోతాయి, వెయిట్ గెయిన్ కానీ అది. సో ఇది ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఉంది అంటే లోపల ఒక బేబీ ఫామ్ అవుతుంది. సో ఇది ఇంకా ఫస్ట్ 3 monthsలోనే ఒకవేళ థైరాయిడ్ తక్కువ ఉంది అంటే ఫస్ట్ 3 months ఆర్ వెరీ వైటల్ అంటాము. బేబీ ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి అన్నీ.
బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అదో హార్ట్ డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా వెరీ లాగ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండడము అండ్ అదర్ హార్ట్ కండిషన్స్ రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని థైరాయిడ్ ఇమీడియట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇవన్నీ టెస్ట్ చేస్తాము. అబ్నార్మల్ ఉంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలనుకుంటే చేస్తాము. అదర్వైజ్ విల్ గో విత్ ద ట్రీట్మెంట్. ఓకే. కాంట్ టేక్ ఏ ఛాన్స్ అక్కడ తక్కువ ఉండడము విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అని. ఓకే మేడం, ఎక్కువ డెలివరీ టైంలో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఎటువంటి కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం? డెలివరీ టైంలో మెడికల్ కాంప్లికేషన్స్ వరకు అంటే బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోయి మళ్ళీ షాక్ వెళ్ళడము అది ఉంటుంది. పోస్ట్ పార్టమ్ జస్ట్ ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ డెలివరీ టైంలోనే ఎక్కువ లాసరేషన్ అవ్వడము ఆర్ బేబీ బర్త్ ఇంజురీస్ ఏమైనా కావడం. ఇప్పుడు డయాబెటిక్ మదర్కి పుట్టిన బేబీ ఉందనుకోండి, వెరీ బిగ్ బేబీ ఉంటుంది. సో అప్పుడేమైనా బర్త్ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ సీజర్స్ రావడము, సడన్గా సీజర్స్ ఆర్ సడన్గా బీపీ పెరగడము, ఇవన్నీ కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ కొంచెం మెంటల్లీ వెరీ డిప్రెస్డ్ ఉంటాము సడన్గా. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇవి రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 30% విమెన్లో చూస్తున్నాం. 30% పీపుల్లో. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, లెస్ దాన్ 10% ఉండేది. బట్ నా ఆల్మోస్ట్ 30% పీపుల్ ఆర్ న్యూ మదర్స్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ విత్ దిస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో బేబీని కేర్ తీసుకోకపోవడము, వెరీ డల్ అనిపించడము, అసలు ఏంటి ఈ లైఫ్ ఇట్లా అనిపించడం. ఎక్స్ట్రీమ్ కేసెస్లో బేబీని హార్మ్ చేయాలనిపించడం కూడా ఉంటుంది మదర్కి. ఎస్, మదర్కి తన సెల్ఫ్ హార్మ్ అండ్ ఆల్సో బేబీని కూడా హార్మ్ చేయాలి అన్న ఎక్స్ట్రీమ్ థాట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో నేబర్స్ అంటే పక్కనున్న వాళ్ళు ఈజీలీ ఐడెంటిఫై చేయగలుగుతారు. సంథింగ్ ఈజ్ నాట్ రైట్. ఒక 1 day ఒకే టైర్డ్నెస్ ఎగ్జాషన్ ఉంటుంది. బట్ ఆ తర్వాత కూడా ఇంకా నార్మలైజ్ కాలేకపోతున్నారు, వెరీ డల్ ఉంటుంది, అసలు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, యాక్టివ్గా ఉండట్లేరు అనుకున్నప్పుడు సీక్ మెడికల్ హెల్ప్. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ప్రివెంటబుల్. జస్ట్ మైన్యూట్ మెడికేషన్స్ తోటి ఇట్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు మేడం. ఓకే. అయితే ఈ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొంతమంది డిప్రెషన్కి వెళ్ళడం నిజంగా అది మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా మళ్ళీ ఇవే సిమ్టమ్స్ ఇవే కాంప్లికేషన్స్ వారు ఫేస్ చేసే ఛాన్స్ ఉందా? ఏదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వారు తీసుకున్నారో డెలివరీ టైంలో. ఒకటి ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీలో పక్కా వస్తుంది అని లేదు. సో అంటే ఇంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది అని డెఫినెట్లీ ఎవరేమో చెప్పలేము. ఇట్ వేరీస్. సో అండ్ ఇంకొకటి మదర్కి అంటే నా మదర్కి నా ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా అయింది, సో నాకు కూడా అట్లా అవుతుంది అని డెఫినెట్లీ ఏం లేదు. ఓకే. సో ఎవ్రీ అదర్ ప్రెగ్నెన్సీ విల్ బీ డిఫరెంట్. ఆ టైంలో ఉండే హార్మోనల్ చేంజెస్ అవి ఆ సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉంది దాన్ని బట్టి ఇట్ విల్ చేంజ్. ఓకే మేడం, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం ఈ షుగర్ కావచ్చు ఇలాంటివి చూస్తున్నాం. అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి కనుక ఈ షుగర్ ఎఫెక్ట్ అయితే అది కంపల్సరీ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి పుట్టిన బేబీస్కి? ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంది అంటే బేబీస్ కాన్స్టాంట్లీ ఎక్స్పోజ్ టు హై షుగర్స్. అంటే డయాబెటీస్ అంటే ఏమంటాము, ఇన్సులిన్ అనే హార్మోన్ ఒకటి మన షుగర్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ దానికి రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు. సో బ్లడ్లో గ్లూకోజ్ అట్లానే ఉంటుంది, అది ఆర్గాన్స్కి వెళ్ళట్లేదు, ఏం లేదు, బ్లడ్లోనే ఉంటుంది హై. సో కాన్స్టాంట్లీ హై ఉంటుంది. బేబీ ఈజ్ ఎక్స్పోజ్ టు దట్. సో బేబీ న్యూరోనల్ యాక్టివిటీ కూడా ఆ హై షుగర్ బేస్డే ఉంటుంది. సో తర్వాత కూడా దెర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్, కంప్లీట్లీ జీరో ఛాన్సెస్ అని ఏం చెప్పము. బట్ బేబీస్ ఆ ఎన్విరాన్మెంట్లో పుడతారు కాబట్టి దేర్ న్యూరాన్స్ ఆర్ ట్యూన్ టు దట్. ఆల్వేస్ దే గెట్ అట్రాక్ట్ టు దట్ స్వీటిష్ కానీ ఆ జంకీ ఫుడ్కి దే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మోర్ సచ్ ఫుడ్స్ అండి. సో దేర్ ఆర్ ఛాన్సెస్. బట్ మనం చూసి ఏమంటారు రిస్ట్రిక్ట్ చేసుకున్నాం అనుకోండి హెల్దీ డైట్కి అది అంటే వీ కెన్ కంట్రోల్.
ఓకే. కంప్లీట్లీ డెఫినెట్లీ 100% డయాబెటిక్ అవుతారు అని లేదు. సో 0% అసలు నో ఛాన్స్ అనడానికి కూడా లేదు. దేర్ ఈజ్ అ రిస్క్. మేడం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఈ మధ్య కాలంలో పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ ఎక్కువగా వింటున్నాం. అలానే మెనోపాజ్, ఈ మెనోపాజ్ అనేది ఎగ్జాక్ట్గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు మెనోపాజ్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి? యాక్చువల్లీ మన ఉమెన్ లైఫ్ సైకిల్ బర్త్ తర్వాత మెల్లిగా ప్యూబర్టల్ ఏజ్, మెనార్కి, టీలాకి ఇవన్నీ. దాని తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాము, అరౌండ్ 18 to 35 years 35 years వరకు. దాని తర్వాత 45 to 55 పెరిమెనోపాజల్ అంటాం. అంటే తర్వాత ఏంటంటే వన్ సైకిల్ స్టాప్ అయినప్పుడు మెనోపాజ్ అంటాం. దాని తర్వాత ఫేజ్ పోస్ట్ మెనోపాజల్. ఓకే. సో మెనోపాజ్ ఏంటి అంటే menstrual cycles are getting stopped. Okay. So perimenopause is around just before the menopausal state. Around 40 years నుంచి 40 to 55, 48 వరకు పెరిమెనోపాజల్. ఆ టైంలో ఏమవుతుంది అంటే అప్పటి వరకు రెగ్యులర్గా ఉన్న సైకిల్స్ కొంచెం ఎదర్ తగ్గిపోవడము, ఆర్ 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి అలా రావడము, ఆర్ వెరీ లెస్ బ్లీడ్ అవ్వడము, వెరీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సో అలా ఒక 2 years తర్వాత వన్ ఫైన్ డే కంప్లీట్లీ స్టాప్ అయిపోతుంది. సో ఒక 6 months వరకు పీరియడ్స్ రావు. సో ఎమెనోరియా అంటాము. సో దెన్ వీ కన్ఫర్మ్ దట్ మెనోపాజ్ అని చెప్పేసి. యాక్చువల్లీ మెనోపాజ్తో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మన బాడీలో అప్పటి వరకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ఒకటేసారి సడన్గా స్టాప్ అయిపోతుంది. సో దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటాము. మెనోపాజల్ సిమ్టమ్స్ మోస్ట్లీ హాట్ ఫ్లషెస్ కంప్లైంట్ చేస్తారు. సో మెనోపాజ్ స్టాప్ అయిపోతున్నప్పటి నుంచి అందరూ మెయిన్లీ ఉమెన్ అంటే వంట చేస్తుంటే చాలా వేడొస్తుంది, ఒకటేసారి ఆవిర్లు వస్తున్నాయి, మొత్తం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది, వచ్చి కూర్చొని ఒక 5 minutes 10 minutes తర్వాతనే నార్మల్ అవుతున్నా. కొంతమందికి అది ఎప్పుడో వన్స్ ఇన్ అ వైల్ రావచ్చు, బట్ కొంతమందికి ఎంత ఫ్రీక్వెంట్గా అంటే డేలో ఒక 10 times అట్లా వస్తూనే ఉంటుంది, ఎవ్రీ అదర్ అవర్ అట్లా ఉంటుంది. సో దీస్ ఆర్ కామన్ ఫస్ట్ మెనోపాజ్లో ఫస్ట్. దాని తర్వాత స్లోలీ మోస్ట్లీ ఆల్మోస్ట్ 90% పీపుల్లో ఒక 2-3 years తర్వాత దే కమ్ డౌన్, బట్ ఒక 10%లో దే పర్సిస్ట్, ఇంకా అట్లానే లైఫ్ లాంగ్ అండ్ సివియర్గా ఉంటుంది. సో అప్పుడు అవసరమైతే హార్మోనల్ థెరపీ ఏమైనా థింక్ చేయొచ్చు. ఓకే. హార్మోనల్ థెరపీ అంటే మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్, మన నార్మల్ హార్మోన్స్ సప్లిమెంట్ చేస్తుంటాం. ఓకే. సో ఇదొకటి హాట్ ఫ్లషెస్ గురించి. హాట్ ఫ్లషెస్తో పాటు ఇంకా ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ కార్డియో ప్రొటెక్టివ్, మన హార్ట్కి చాలా ప్రొటెక్టివ్, న్యూరో ప్రొటెక్టివ్ ఉంటుంది. అది ఆల్సో మన బోన్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, కాల్షియం లెవెల్ మెయింటైన్ అయ్యేటట్టు. సడన్గా ఈస్ట్రోజన్ డ్రాప్ అయిపోయేసరికి బ్లడ్లో కాల్షియం మెయింటైన్ చేయడానికి బోన్స్ నుంచి కాల్షియంని తీసుకుంటుంది. సో బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి మెల్లిమెల్లిగా. సో అందుకే మెనోపాజల్ వచ్చిన తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత వెరీ హై రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటుంది. మైన్యూట్ ట్రామా తోటి కూడా ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి. సో ఆ రిస్క్ అనేది కొంచెం ఆస్టియోపోరోసిస్, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడము, బోన్స్ వీక్ అవ్వడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. అది ఎక్కువ ఉంటుంది. వజైనల్ అంటే మన ప్రైవేట్ ఆర్గాన్స్, అక్కడ వజైనాలో డ్రైనెస్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ అనేది లేదు కాబట్టి ఆ హెల్త్ అనేది మెయింటైన్ కాదు. సో వజైనల్ డ్రైనెస్ ఉంటుంది, వెరీ ఇచ్చింగ్ ఉంటుంది, అండ్ డిక్రీజ్డ్ ఇంట్రెస్ట్ ఇన్ సెక్స్ ఉంటుంది. వాళ్ళకి అసలు థాట్స్ రాదు. సో ఆల్వేస్ వెరీ డల్ అనిపివ్వడము, అసలు మూడ్ చేంజెస్ ఉండడము, డిప్రెస్డ్ మూడు ఆర్ వెరీ యాంగ్షియస్ ఉండడము, ఈ చేంజెస్ అన్నీ ఉంటాయి. ఓకే మేడం, ఆఫ్టర్ మెనోపాజ్ ఈ ఫిజికల్గా ఏదైనా చేంజెస్ వస్తూ ఉంటాయా ఉమెన్? ఫిజికల్లీ అంటే ఎక్స్క్లూజివ్లీ దీనివల్ల అని చెప్పలేము. లైక్ బోన్స్ డెన్సిటీ తక్కువ అవుతుంది అంటుంటాం కదా. సో బోన్స్ వీక్ అవుతుంటాయి మెల్లిమెల్లిగా. ఈ బ్యాక్ బోన్ వీక్ అవ్వడం వల్ల ఆ బెండింగ్ పాస్చర్, స్పైన్ అనేది స్టేబుల్గా ఉండదు కదా. సో అది మెయింటైన్ చేయడానికి పోస్చర్స్ వేరే వేరే తీసుకోవడము, అట్లా ఏజింగ్ రిలేటెడ్
స్కిన్లో చేంజెస్ రావడము, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, వెరీ ఈజీలీ ఫ్రెజైల్ ఉంటుంది, తొందరగా డ్రై అయిపోయి కట్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ ఉంటాయి. ఓకే మేడం, మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఉమెన్లో యూరినల్ ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తూ ఉంటాం. ఏంటి మేడం యూరినల్ ఇన్ఫెక్షన్స్కి రీజన్స్ ఏంటి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆర్ ఎటువంటి ప్రివెన్షన్ మనం చేసుకోవాలి? ఫీమేల్లో ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా అంటామంటే ఫీమేల్ యూరినరీ ట్రాక్ట్ అనేది చాలా నారో అండ్ వెరీ షార్ట్ లెంత్ ఉంటుంది. నార్మల్ యూరినరీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద కిడ్నీస్ నుంచి బోత్ యూరేటర్స్ వస్తాయి, ఇట్లా బ్లాడర్లోకి వస్తుంది. సో ఇది ఇక్కడి వరకు నార్మల్, బోత్ మెన్ అయినా విమెన్ అయినా. అక్కడ నుంచి బ్లాడర్ నుంచి యురేత్రా ఏదైతే ఉంటుందో ఫీమేల్కి వెరీ షార్ట్ ఉంటుంది. సో అది సర్విక్స్తో పాటు అక్కడే ఉంటుంది, బోత్ లయింగ్. బట్ మెన్లో ఏంటంటే యురేత్రా అనేది లాంగ్ ఉంటుంది. ఓకే. సో మనకి ఏంటంటే ఫీమేల్లో ఎక్స్టర్నల్లీ ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లాంగ్ స్టాండింగ్ అంటే చాలాసేపు యూరిన్ అలానే హోల్డ్ చేసి పెట్టుకున్నా, ఆర్ డయాబెటిక్ ఇంకా ఏదైనా సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అది యూరిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ షార్ట్ ఉంది కాబట్టి వెరీ నియర్ బై ఉంటాయి, రెండు అడ్జసెంటే ఉంటాయి, వన్ అపాన్ ద అదర్ ఉంటుంది. సో ఆ ఛాన్సెస్ ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్. పోస్ట్ మెనోపాజల్లో ఇంకా ఏంటంటే వజైనల్ డ్రైనెస్ అని చెప్పుకున్నాం కదా. సో డ్రైనెస్ అయిపోయి కూడా ఇచ్చింగ్ అయిపోయి అది ఆ ఇన్ఫెక్షన్ అనేది యూరిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది. స్టీనోసిస్ అయిపోతుంది, నారో అయిపోతుంది యూరేత్రా కూడా, వెరీ నారో అయిపోయి స్టీనోసిస్ అంటాం, అది అయిపోయి కూడా దానివల్ల ఇన్ఫెక్షన్స్ అంటే కంప్లీట్లీ ఎవాక్యుయేట్ చేయలేము యూరిన్ని. సో యూరిన్ అక్కడ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ పెరుగుతాయి. ఓకే. అండ్ సేమ్ థింగ్ ప్రెగ్నెన్సీలో కూడా యూజువల్లీ చూస్తుంటాం. ప్రెగ్నెన్సీలో ప్రెషర్ సిమ్టమ్స్, అది బేబీ పెరిగి వెయిట్ అదంతా అక్కడ అయ్యేసరికి యూరిన్ స్టాగ్నెంట్ ఉంటుంది, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడు. ఓకే మేడం, అయితే యూరినల్ ఇన్ఫెక్షన్స్కి అంటే కొంచెం సివియర్ అయిపోయి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? నార్మల్ ఇన్ఫెక్షన్స్ లానే ఫస్ట్ ప్రజెంట్ అవ్వడం అయితే ఫీవర్తో ప్రజెంట్ అవుతారు, బర్నింగ్ మిక్చురేషన్ అంటే యూరిన్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. నార్మల్లీ అసలు కలర్లెస్ ఉండాలి, ప్లెయిన్ ఉండాలి, వైట్ స్ట్రా కలర్డ్ అంటాము, అట్లానే ఉండాలి. బట్ కొంచెం డిహైడ్రేట్ అయినా పేల్ ఎల్లో వస్తుంది. నెక్స్ట్ చాలాసేపటి వరకు అసలు వాటర్ తాగలేదు అనుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, వెరీ డార్క్ ఎల్లో. ఓకే, అది ఇండికేటర్ ఫస్ట్. సో వాటర్ ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడప్పుడు అది తగ్గిపోతుంది. బట్ ఇంకా తగ్గకుండా ఫీవర్ వస్తుంది, యూరిన్ వెళ్తున్నప్పుడు చాలా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, వేడిగా వస్తుంది, ఇచ్చింగ్ అనిపిస్తుంది ఆ ఏరియాలో, ఆర్ నార్మల్ కంటే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది యూరిన్కి, అంటే చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఎవ్రీ 15 minutes ఎవ్రీ 30 minutesకి అట్లా వస్తుంది యూరిన్. ఇవన్నీ యూరినరీ ఇన్ఫెక్షన్ సిమ్టమ్సే. ఓకే. అది ఓన్లీ పర్ యురేత్రాలో ఉంది ఇన్ఫెక్షన్ ఇంకా అక్కడ. సో అది ఇంకా యురేత్రా నుంచి పైకి బ్లాడర్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, ఇంకా పెల్విక్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, అది ఇరిటేట్ అవుతుంటుంది కదా. సో సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, ఫీవర్ కూడా విత్ వామిటింగ్స్ అదన్నీ ఉంటుంది. ఇంకా యురేటర్కి వెళ్ళింది అంటే బ్లడ్లో కూడా వస్తుంది, సో సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఓకే. సో స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ యూజువల్లీ బ్లడ్ కౌంట్స్ చూసుకుంటాము, ఎన్ని కౌంట్స్ ఏమన్నా పెరిగాయా అని, అండ్ రొటీన్ యూరిన్ అనాలిసిస్ ఎంత సివియర్గా ఉంది ఇన్ఫెక్షన్ అని. లాస్ట్ 3 monthsలో అట్లా యాంటీబయాటిక్స్ వాడలేదు, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ అనుకుంటే బేసికల్లీ ఒక యాంటీబయాటిక్ పెట్టేస్తాము, సమ్ యూరినరీ ప్యాథోజన్ ఇది అనుకొని కామన్ ఆర్గానిజం ఏది ఉందో దాన్ని ట్రీటింగ్కి పెట్టేస్తాము. బట్ 2 days అయినా రెస్పాండ్ రాలేదు, ఇంకా ఫీవర్ తగ్గట్లేదు, ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఒకసారి కల్చర్కి పంపించుకోవాలి. ఓకే. యూరిన్ కల్చర్ చేసి ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, దేనికి రెసిస్టెన్స్ ఉన్నాయి, ఏ యాంటీబయాటిక్కి సెన్సిటివ్ ఉన్నాయని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేస్తాము. ఓకే మేడం, అయితే ఈ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవడం అంటే రెగ్యులర్గా యూరిన్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తే ఇవి యూరినల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంత తగ్గించుకోవచ్చు అంటారు, ఎంత ఛాన్సెస్ ఉన్నాయి?
ఎంత ఛాన్సెస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చండి. అసలు ప్రాపర్ హైడ్రేషన్ ఉంటే అన్లెస్ రీనల్ క్యాల్కులీ అంటే స్టోన్స్ ఏవో ఉన్నాయి, ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది అనుకుంటే తప్పితే అదర్వైజ్ ఇన్ఫెక్షన్ ఉండదు. సో ఫ్రీక్వెంట్గా ఎంటీ చేసుకోవాలి బ్లాడర్ అనేది, అండ్ యూరిన్ కలర్ అనేది ఇండికేటర్ పెట్టుకొని నార్మల్గా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ 0%. ఓకే మేడం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా మనం చూస్తాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, క్యాన్సర్స్ నార్మల్లీ స్లో అండి. సో క్యాన్సర్స్ ఒక లేట్ స్టేజ్ వచ్చే వరకు ఐడెంటిఫై చేయలేము. ఇన్ఫెక్షన్స్ ఇదే అనుకోండి, ఫీవర్, సోర్ థ్రోట్ ఇవన్నీ వస్తుంటాయి, ఇమీడియట్లీ హెల్ప్ తీసుకుంటాము. బట్ క్యాన్సర్ అనేది వెరీ స్లో గ్రోయింగ్ ఉంటుంది. బ్రెస్ట్, సర్వైకల్, యూటరైన్ ఇవి అంటే బ్రెస్ట్ సిమ్టమ్స్ ఎట్లుంటాయి అంటే ఒక లంప్ లాగా ఉంటుంది. సో బ్రెస్ట్లో ఏదో సమ్ హార్డ్ మాస్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది, అండ్ అప్పటికే స్ప్రెడ్ అయిపోయి ఉంటే లింఫ్ నోడ్స్ అంటాము. సో ఏ ఏరియాకి ఆ ఏరియా పర్టికులర్ డ్రైనింగ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఎక్స్పెషల్లీ ఇక్కడ యాక్సిల్లా దగ్గర ఉంటాయి, అండర్ ఆర్మ్స్లో అక్కడ లింఫ్ నోడ్స్ అవి పాల్పబుల్ ఉంటాయి. అండ్ ఇంకా అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిపోతే ఆ ఎక్స్టెంట్ వేరే బోనీ మెటాస్టాసిస్ ఉంటాయి, బ్లడ్ ఉంటాయి. సో బోన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే రీజనల్ బోన్స్ అయినా లాంగ్ బోన్స్ ఎక్కడికైనా అవి చెక్ చేసుకోవాలి, పెట్ స్కాన్ అది చూసుకొని. ఓకే. అండ్ ఎవరు ఎట్ రిస్క్ అంటే ఫెమిలియల్ ఆల్రెడీ ఉందనుకోండి, మీ ఫ్యామిలీలో ఉంది హిస్టరీ, మదర్కి కానీ అమ్మమ్మలకు కానీ అత్తయ్య వాళ్ళకి కానీ ఉంది అనుకుంటే మీకు కూడా జెనెటిక్గా వస్తాయి మేడం ఫ్యామిలీలో. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఫెమిలియల్ ఉంది. ఓకే. సో ఫెమిలియల్ క్యాన్సర్ ఇది ఉంటుందండి, మోడరేట్ రిస్కే ఉంటుంది, మినిమల్ కూడా కాదు, మోడరేట్ రిస్క్ ఉంటుంది ఆల్రెడీ ఫెమిలియల్లో ఉంటే. బ్రకా 1-2 జీన్స్ అంటాము. సో ఆ జీన్స్ క్యారింగ్ ఉంటే యు ఆర్ ఎట్ వెరీ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో రిస్క్ ఉంది అనుకున్నప్పుడు 30 years నుంచి యూ కీప్ ఆన్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం క్యాన్సర్కి. వచ్చిన తర్వాత వేరే, ఇవి ఆల్రెడీ రిస్క్ ఉన్నాయి అనుకున్నప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి. ఉమెన్కి ఈ ఉన్న క్యాన్సర్స్లో ఏంటంటే బెటర్ మనకి స్క్రీనింగ్ అవైలబుల్ ఉంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేస్తాము, సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్ అంటాము, స్క్రీనింగ్ టెస్ట్ ఇవి. ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి? ఎవరు అంటే ఆల్రెడీ రిస్క్ ఉందనుకోండి వాళ్ళు 30 years నుంచి చేసుకోవచ్చు. ఓకే. బట్ ఆ టైంకి బ్రెస్ట్ టిష్యూ కొంచెం డెన్స్ ఉంటుంది, సో మ్యామోగ్రామ్ ఎక్కువ డిటెక్ట్ చేయలేదు, సో ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాము ఆ టైంకి. రిస్క్ ఉంది అనుకున్నప్పుడు 30 to 40 years ఏజ్లో స్క్రీనింగ్ కోసం ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాము. బట్ అదర్వైజ్ నార్మల్గా అందరికీ 40 years అబోవ్ అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి మామోగ్రామ్ చేయించుకోవాలి. మామోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎక్స్రే. ఓకే. ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ, దాంట్లో మళ్ళీ స్కోరింగ్ ఉంటుంది, దాన్ని బట్టి ఫర్దర్ టెస్టింగ్ అవసరమా అని చూస్తాము. ఓకే మేడం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీస్ కూడా చేయించుకుంటారు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత నిజంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా ఉమెన్? డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ డయాగ్నోసిస్. అంటే మనం ఫస్ట్ డిటెక్ట్ చేసినప్పుడు ఎంత ఉంది, కంప్లీట్లీ కన్ఫైన్ టు ఓన్లీ బ్రెస్ట్ అనుకోండి, 100% నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళకి జస్ట్ ఆ సర్జికల్ ఎక్సిజన్ తర్వాత ఫ్యూ రౌండ్స్ ఆఫ్ కీమోథెరపీ ఉంటుంది, కీమో రేడియోథెరపీ, దాని తర్వాత దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. బట్ ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్క్రీన్ చేసుకుంటుండాలి, మళ్ళీ అదర్ బ్రెస్ట్కి వచ్చే ఛాన్స్ ఉందా ఏదైనా అని. బట్ మనం డయాగ్నోస్ చేసే వరకే అదర్ ఆర్గాన్స్ కూడా, అంటే అడ్జసెంట్ ఆర్గాన్స్ బోనీ స్ప్రెడ్ ఉంది, స్ప్రెడ్ ఉంది అదర్ ఆర్గాన్స్కి అనుకుంటే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. సో అందుకే ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేసామో అన్న దాన్ని బట్టి ఫర్దర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, అన్లైక్ అదర్ జిఐ క్యాన్సర్స్ లాగా అట్లా కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్కి యాక్చువల్ సర్వైవల్ రేట్ చాలా బెటర్గా ఉంది. సో డయాగ్నోస్ చేస్తాము, సర్జరీ చేస్తాము, కీమో రేడియో చేస్తాము, తర్వాత స్క్రీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే మేడం, కామన్గానే మనం చూస్తూ ఉంటాము ఉమెన్ ఎక్కువగా వారి హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించరు. ఇంట్లో వాళ్ళకి ఏది చేయాలి, పిల్లలకి చూడాలి, పిల్లలకి పెట్టాలి, ఇదే తప్ప వాళ్ళ పర్సనల్ హెల్త్ గురించి పట్టించుకోరు. నిజంగా వారికి మీరేం చెప్తారు? రొటీన్ అందరి ఇంట్లో కామన్గా అయ్యేది. ఇప్పుడు మన మదర్స్ అయినా కూడా ఎప్పుడు వచ్చినా మనకి పెట్టడం, అది వెన్ వీ బికమ్ ఏ మదర్ మనం మన కిడ్స్ గురించి చూసుకోవడంలో సరిపోతుంది.
బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమెన్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో ఇప్పుడు మనకి బాడీలో ఎట్లయితే స్పైన్ ఉంటేనే మనం స్ట్రైట్గా ప్రాపర్గా ఉండగలుగుతామో, ఏ ఇంట్లో అయినా ఆ ఉమెన్ బాగుంటేనే ఆ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. సో బట్ అదర్వైజ్ ఉమెన్ సిక్ ఉంటే సడన్గా ఏమీ కాదు, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్డ్ అయిపోతుంది. అందరినీ అట్లా కేర్ ఒక దగ్గర పెట్టాలి ప్రాపర్గా చూసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ బోన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఉమెన్ తన గురించి తను కేర్ తీసుకుంటేనే హెల్దీ ఉండగలగాలి. సో హెల్దీ ఎట్లా అంటే ఫిజికల్లీ మెంటల్లీ బోత్. ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ కూడా. ఫిజికల్ హెల్త్ ఎట్లా మళ్ళీ డైట్, యాక్టివిటీ ఆర్ ఏమైనా ఆల్రెడీ ఏమైనా కండిషన్స్ ఉంటే రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవడము, బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. సో ఇంట్లో అందరికీ ఏది కుక్ చేస్తే అదే మనం టైంకి తినడము, వీళ్ళ తర్వాత చూద్దాంలే అని అనుకోకుండా మీ ఫస్ట్ ఆర్ మీ ఆల్సో ఐ ఆల్సో షుడ్ బీ బెటర్ అన్నట్టుగా. ఓన్లీ నేను బాగుంటేనే నా పిల్లలు కానీ నా ఫ్యామిలీ కానీ బాగుంటుంది. సో ఐ షుడ్ ప్రయారిటైజ్ మై సెల్ఫ్ అనుకుంటూ కేర్ తీసుకోవాలి. ఓకే మేడం, ఈ సెక్షువల్ వైలెన్స్ కానీ సెక్షువల్ హెరాస్మెంట్ బయట చూస్తూనే ఉన్నాం, వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఈ ఉమెన్ మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత 21st centuryలోకి వచ్చినా కూడా స్టిల్ వీఆర్ అనేబుల్ టు స్టాప్ దట్. ఇంకా డే బై డే వీఆర్ అదే చూస్తూ ఉంటాం. ఎక్కడో 12-year గర్ల్, 6-month-old బేబీ, వెరీ ఎల్డర్లీ ముసలావిడిని కూడా చేసిండ్రు ఇది అని. నో వెన్ ఇట్స్ గోయింగ్ టు స్టాప్. బట్ మన సైడ్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే యాజ్ అ ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్. అట్లాంటివి ఎక్కడన్నా ఉంటే దట్స్ వాట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్. సో ఇప్పుడు ఇట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ ఏం కాబోతుంది, యూ షుడ్ బి ఏబుల్ టు. కూడా నేర్పిస్తున్నారు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అండ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ ఎ మదర్, మీకు గర్ల్ చైల్డ్ ఉంది, బాయ్ చైల్డ్ ఉన్నారు అనుకోండి, ట్రీట్ దెమ్ యాజ్ ఈక్వల్స్. అండ్ గర్ల్స్ ఆర్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ సెక్స్ అని చెప్పకుండా, సో దే ఆర్ దేర్ ఈక్వల్స్. ట్రీట్ దెమ్ యాజ్ యువర్ సిస్టర్స్, ఫ్రెండ్స్. ఓన్లీ ఆ యాంగిల్ నుంచే చూడడం కాదు. సో ఇవి స్పెసిఫిక్గా గర్ల్ చేయాల్సిన పనులు, ఇవి స్పెసిఫిక్గా బాయ్ చేయాల్సిన పనులు, అట్లా అని డివైడ్ చేయొద్దు. ఎవ్రీబడి షుడ్ బి డూయింగ్ ఎవ్రీథింగ్. అప్పుడే వాళ్ళకి ఓకే, జస్ట్ నేను ఎట్లా ఉన్నానో నార్మల్ పక్కన గర్ల్ కూడా అంతే అని వస్తుంది. అదర్వైజ్ లేదు, నువ్వు అమ్మాయివి, నువ్వు ఇది చేయాలి, ఇంట్లో వంట నువ్వే చేయాలి, ఇది నువ్వే చూడాలి, నువ్వు వాళ్ళని కేర్ తీసుకోవాలి, నువ్వు అబ్బాయివి, నువ్వు బయట పనులు చెయ్యి, నువ్వు అది చేసిరా, నువ్వు ఏది చేసినా నడుస్తుంది అన్న మెంటాలిటీతో మనం పెంచామనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో సిస్టర్ని అట్లా చూడలేరు, బయట వాళ్ళని ఇంకెట్లా చూస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మన సైడ్ నుంచి మనం ఏంటంటే మన వరకు దగ్గరలో ఎవరున్నా అట్లీస్ట్ చైల్డ్హుడ్లో ఆ డిఫరెన్సెస్ రానివ్వకండి. వాళ్ళకి ప్రాపర్ ఇప్పుడు నర్చర్ చేస్తేనే పెద్దగా అయిన తర్వాత అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళకి ఆ థాట్స్ రాకుండా ఉంటాయి, నార్మల్గా ట్రీట్ చేస్తారు. ఓకే మేడం, ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం స్కూలింగ్లోనే ఏమన్నా ఒక టీచర్ ద్వారా, లేదంటే ప్రిన్సిపల్, లేదంటే ఇంటి పక్కన వారు, లేదంటే సొంత ఇంట్లోనే మావయ్య, బాబాయ్, వీళ్ళ చేత పిల్లలు లైంగిక వేధింపులకు ఎక్కువ గురవుతున్నారు. నిజంగా వారి మైండ్ సెట్ ఏజ్ పెరిగే కొద్దీ ఎలా చేంజ్ అవుతుంది? చూస్తామండి కేసెస్, వెరీ ప్యాథటిక్ అనిపిస్తుంది. ఓన్ బ్రదర్, ఓన్ రిలేటివ్ అండ్ ఫ్యూ పేరెంట్స్కి చెప్పుకోలేరు కూడా. కొన్ని చెప్పినా అప్పుడప్పుడు పేరెంట్స్ మేబీ సొసైటల్ దానికి భయపడో ఆర్ ఆ చేసిన వాళ్ళు పేరెంట్స్ కంటే పెద్దవాళ్ళను, వాళ్ళది రిలేషన్ డిస్టర్బ్ కావద్దు అనేది ట్రై టు సప్రెస్ ద ఫీలింగ్స్. అప్పటికి లేదు, ఇదేం లేదు అంటారు. బట్ వాళ్ళకి ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్గా ఏ బాయ్ని చూసినా భయం అవ్వడము. సో అప్పుడు ఇమీడియట్లీ అవర్షన్ రావడము, ఆపోజిట్ జెండర్ పైన వాళ్ళకి అవర్షన్, స్లోగా భయం ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో అవర్షన్ ఉండి ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి కూడా ఉంటుంది. డిప్రెషన్ వెళ్ళి సూయిసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయండి. ఓకే, ఆ టైంలో పేరెంట్స్ నిజంగా ఆ పిల్లలకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఎటువంటి మాటలు చెప్పాలి?
డిపెండ్స్. సో ఎప్పుడైనా అంటే చెప్పకపోయిన ద యాక్షన్స్ యూ షో చాలా ఇంపాక్ట్ చేస్తాయి పిల్లలకి. అంటే ఏమైనా సడన్గా ఏది జరిగినా, చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా లెట్ ఇట్ బి ఎనీ ఏజ్, నువ్వు 50 years అయినా సరే మదర్ అనేది ఒక సొలేస్. దే ఫైండ్ పీస్ విత్ ద మదర్. సో మదర్ లేనప్పుడు ఫాదర్ ఆర్ అమ్మమ్మ, తాతయ్య ఎవరైనా, ఎస్పెషల్లీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర దే ఫీల్ కంఫర్టబుల్, పీస్ అనిపిస్తుంది, ఓకే, సెక్యూర్ అనిపిస్తుంది. వచ్చి ఫస్ట్ నుంచి అంటే అలా కాకముందు నుంచి కూడా యూ షుడ్ బి హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ వేర్ పిల్లలు వచ్చి అన్నీ షేర్ చేసుకునేటట్టు. అంటే ఎస్పెషల్లీ టీనేజ్ అడాలసెంట్స్ వరకు ఎలా అంటే వాళ్ళకి తొందరగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దే గెట్ అట్రాక్టెడ్ టు సమ్ వన్, అట్రాక్షన్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీకు వచ్చి చెప్పగలగాలి. చెప్పిన అవుట్ రైట్లీ రిజెక్ట్ చేయడం కాకుండా ఓకే ఫ్రెండ్లీ మేనర్గా కూర్చొని థింక్ చేద్దాం, అట్లా మాట్లాడగలగాలి. అట్లాంటప్పుడే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా అడ్వర్స్ అయినా దే కెన్ కమ్ అండ్ ఓపెన్ అప్ టు యూ. అథారిటేటివ్గా ఉంటే ఏం కాదు, దే ట్రై టు సప్రెస్ ఫీలింగ్ ఫర్ దట్ టైం. బట్ లేనప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో అది రన్ అవుతూనే ఉంటుంది. అది ఎటు ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి వెళ్తుందో తెలియదు. ఎదురు ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ ఉండి హైపర్ అయిపోవడం, యాంటీ సోషల్ అవ్వడం అయినా ఉంటుంది. ఇంకో ఎక్స్ట్రీమ్ డిప్రెస్డ్ అయ్యి సూసైడల్ టెండెన్సీస్కి అయినా ఉంటుంది. ఓకే మేడం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ అనేది కామన్గా అందరు చేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉమెన్ ఎటువంటి చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోవాలంటారు? అది ఏజ్ వైజ్ 18 years వరకు ఏమీ అవసరం లేదు, అసలు ఏమీ ఉండదు. తర్వాత 21 years, 20 years మ్యారేజ్ అయినప్పుడు, మ్యారేజ్కి ముందు నార్మల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటుంది కదా, అప్పటి వరకు కూడా మీకు కండిషన్స్ అంటే ఏవీ లేవు, జస్ట్ నార్మల్గానే ఉంది, ఇంతకుముందు ఎప్పుడో బ్లడ్ చెక్ చేయించుకుంటూ నార్మల్గానే ఉంది అనుకుంటే యూ కెన్ గో. అంటే కన్సల్ట్ అయితే బెటర్ గైనకాలజిస్ట్ని కానీ, అంటే కన్సెప్షన్ ప్లానింగ్ ఉంది అని. కన్సల్ట్ కాకపోయినా నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుంటే అప్పుడు ఒకసారి హోల్ బాడీ చెకప్ చేస్తాం, జస్ట్ రొటీన్గా. ఏముంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఆర్ బ్లడ్ బాగానే ఉందా, థైరాయిడ్, డయాబెటీస్ ఏమన్నా ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉంటే ఇంకా అడిషనల్ టెస్ట్ చేస్తాం. ఓకే, అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అది. అండ్ 40+ యాన్యువల్లీ చెకప్ చేసుకుంటే బెటర్ అని చెప్తాం. సో 40+ ఇప్పుడు అందరికీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా చెకప్ క్లినిక్కి వెళ్ళి చెక్ చేసుకోవడము, లివర్ ఫంక్షన్ ఎట్లుంటుంది, కిడ్నీ ఎట్లుంటుంది, థైరాయిడ్ ఏమన్నా వస్తుందా, బ్లడ్ లెవెల్స్ బాగానే మెయింటైన్ అవుతున్నాయా, ఇవి కొలెస్ట్రాల్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా, లిపిడ్ ప్రొఫైల్స్ ఎట్లున్నాయి, హార్ట్ దానికోసం ఈసీజీ అవి చేయించుకోవాలని చెప్తాం. ఓకే మేడం, ఇప్పుడు మీరు థైరాయిడ్ గురించి చెప్పారు. ప్రెగ్నెన్సీ టైంలో కన్నాక ఈ థైరాయిడ్ అనేది ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి వారికి? డిస్కస్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది చెప్పిన బేసికలీ మెటబాలిజం కోసము ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ టైంలో హైపోథైరాయిడ్ ఉంటే బేబీ బ్రెయిన్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వదు. సో దాని రిలేటెడ్ పుట్టిన బేబీకి ఐక్యూ, ఇంటెలిజెన్స్ తక్కువ ఉండడం కానీ, సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాం, ఆ లైకర్ ప్రాపర్గా సెక్రీట్ అవ్వకుండా ఎక్కువైపోవడము, ఇవన్నీ జనరల్లీ ఐక్యూ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి థైరాయిడ్ రిలేటెడ్. ఓకే మేడం, ఈ సిట్స్ అంటూ ఉంటారు, సిస్ట్ కూడా ఫామ్ అయింది, పొట్టలో సిస్ట్ వచ్చింది అంటారు. మళ్ళీ తర్వాత ఎక్కువ వాటర్ తీసుకుంటే కూడా అది కూడా క్యూర్ చేయొచ్చు అంటారు. అసలు ఏంటి మేడం ఈ సిస్ట్ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమే కదా. అవును, పాలిసిస్ట్. సో సిస్ట్ అంటే నీటి బుడగ అంటాం. సిస్ట్ అంటే ఇది కొంత ప్రెగ్నెన్సీకి కూడా కొంత ఇబ్బంది చేస్తుంది అంటూ ఉంటారు. అంటే సైజ్ అండి, సైజ్ని బట్టి ఉంటుంది. లెస్ ఐ థింక్ 4 centimeters మ్యాక్సిమం సైజ్, 2 to 4 centimeters. దానికంటే తక్కువ ఉంటే ఫైన్, ఎక్కువ ఉంటే గైనకాలజిస్ట్ అంటే మీ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ చెప్తారు, అంటే అవసరమా ట్రీట్మెంట్, ప్రెషర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఆర్ వదిలేయొచ్చా అని. అండ్ ఫైబ్రాయిడ్స్ కూడా అప్పుడప్పుడు యాక్సిడెంటల్లీ కనిపిస్తుంటాయి ప్రెగ్నెన్సీ స్కాన్ చేసినప్పుడు. అవి కూడా సైజ్ని బట్టి అసిమ్టమాటిక్ ఉంటే సీరియస్ ఇష్యూ ఏం కాదు. అంటే
డిపెండ్స్ ఓకే సైజ్ ఆ సైజ్ని బట్టి చూసి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా దాన్ని బట్టి. యాక్సిడెంటల్ ఫైండింగ్ ఈజ్ ఫైన్. ఓకే, అంటే ముందే మనం ఐడెంటిఫై చేస్తే మనం త్వరగా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. మేడం ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఏజ్ గ్రూప్ నుంచి విమెన్లో మనం ఎక్కువ చూస్తుంటాం? బ్రెస్ట్ క్యాన్సర్స్ యూజువల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే, సర్వైకల్ క్యాన్సర్స్ ఇంకొంచెం యంగర్ దాంట్లో ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ వైరస్ వల్ల వస్తుంది, హెచ్పివి అంటాము, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్ క్యాన్సర్, అందుకే దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్స్ ఎట్లా అయితే ఇయర్లీ వన్స్ ఫ్లూ షాట్స్ అని తీసుకుంటున్నామో, అట్లా యంగ్ ఏజ్ గ్రూప్ నుంచి, సో మెనార్కి అటైన్ అయిన వాళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఓన్లీ క్యాన్సర్ అండి, వ్యాక్సిన్ ఉంది ప్రివెంట్ చేయగలిగేది. ఓకే, సో ఆల్రెడీ 21 ఇయర్స్ అబోవ్ ఉంటే వాళ్ళు 2 డోసెస్ తీసుకోవాలి. బిలో ఉన్న వాళ్ళైతే సింగిల్ డోస్ సరిపోతుంది. ఓకే మేడం, మనం చూస్తూ ఉంటాము రూరల్లో, విలేజెస్లో చిన్న వయసులోనే మ్యారేజెస్ చేస్తూ ఉంటారు, చిన్న వయసులోనే పిల్లల్ని కూడా కనేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సిటీస్లో మనం చూస్తూ ఉంటే, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ముఖ్యంగా 35-40 ఏజ్ వచ్చినా కూడా పిల్లలకి ఇంకా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ రెండిట్లో మనం చూస్తే కరెక్ట్ ఏజ్ ఏది అంటారు పిల్లలకి? రెండు ఎక్స్ట్రీమ్సే యాక్చువల్లీ, రెండు ప్రాపర్ కాదు. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 21 to ఇప్పుడు మరి 30కి ఎక్స్టెండ్ చేస్తున్నాము కానీ, బట్ 21 to 27-28 షుడ్ బి ద ప్రాపర్ ఏజ్. బట్ సి అట్ ద సేమ్ టైం కెరీర్ కాంప్రమైజ్ కావద్దు అని డిలే చేస్తున్నాము. దేర్ ఆర్, అంటే దానివల్ల రిస్క్ ఉండేవి ఉంటున్నాయండి. సో ఆ వర్క్ ప్రెషర్స్ కానీ, ఆ లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ తోటి ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అవుతున్నాయి. సో వాళ్ళకి అందులో బీపీ ఎక్కువ అవ్వడం కానీ, షుగర్స్ డెవలప్ కావడం కానీ, థైరాయిడ్ ఇష్యూస్ రావడం కానీ ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. సో అన్నీ ఆల్మోస్ట్ వెరీ ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ అయిపోతున్నాయి. చాలా ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవ్వడము, సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండి కన్సీవ్ అవ్వడము, సో ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ అండ్ హై రిస్క్ అయిపోతున్నాయి అన్నీ. ఓకే మేడం, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ ఎలా వారి పర్సనల్ హెల్త్ గురించి ఎలా కేర్ తీసుకోవాలి అన్నీ చెప్పారు. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ముఖ్యంగా ఉమెన్లో ఎలాంటి ఇష్యూస్తో మీ దగ్గరికి వస్తారు? ఆల్ స్పెసిఫిక్గా ఉమెన్ స్పెసిఫిక్ అంటూ కాదు, ఇన్ఫెక్షన్స్ తీసుకోండి. నార్మల్గా ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్సే ఉన్నాయి, ఫీవర్. ఉమెన్కి విమెన్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అవుట్డోర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కమ్యూనికేబుల్ డిజీజెస్, అంటే ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ తోటో దేంతోనో స్ప్రెడ్ అయ్యేవి అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, మెన్కి విమెన్కి. ఓకే, బట్ ఉమెన్కి స్పెసిఫిక్గా ఎక్కువగా వచ్చేవి అని అంటే క్యాన్సర్స్ ఒకటి, అంటే స్పెసిఫిక్ టు అస్, కంప్లీట్ డే టు డే డైలీ ఒక 4-5 కేసెస్ వస్తాయి అని కాదు, బట్ స్పెసిఫిక్ టు ఉమెన్ అన్నట్టు. ఇంకొకటి మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 30 years ఉండేది, ఇప్పుడు అది 70 years అయింది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది, బట్ దాంతో పాటు మనకి క్రానిక్ కండిషన్స్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ఉంటాయి, ఆ కండిషన్స్ కూడా ఎక్కువైపోయాయి. అండ్ మెన్ కంటే ఉమెన్ ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. సో ఒక యావరేజ్ 5 years ఎక్కువ సర్వైవ్ అవుతారు ఫీమేల్స్ కంపేర్ టు దేర్ ఏజ్ మెన్. 5 years యావరేజ్గా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో ఎక్కువ చూస్తున్నాము బీపీ ఎక్కువ ఉండడం, హైపర్ టెన్షన్, షుగర్స్ కానీ వీళ్ళు ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, అండ్ లీడింగ్ కాజ్ ఏముంటుండొచ్చు అనుకుంటున్నారు డెత్కి విమెన్లో? నార్మల్గా ఏముంటుండొచ్చు అనుకుంటున్నారు మీరు? అన్ని రీజన్స్ ఉండొచ్చు. స్పెసిఫికల్లీ ఉమెన్లో ఎందుకు చనిపోతున్నారు, ఎక్కువ కాజ్ ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఓకే, ఏమైనా రఫ్ గెస్ చేయండి. క్యాన్సర్స్. ఓకే, బట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, సో హార్ట్కి సంబంధించిన ఎక్కువగా మేల్స్లోనే మనం కార్డియో అరెస్ట్ చూస్తూ ఉంటాం, ఫీమేల్స్ తక్కువ చూస్తాం కదా. అది దట్స్ వాట్ మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయట్లేదు.
ఇంతకుముందు ఎట్లా అంటే మెన్ అవుట్డోర్ వర్క్ చేసేవాళ్ళు, మెన్ మాత్రమే అవుట్డోర్ వర్క్, ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్ ఇది ఉండేది. సో వాళ్ళకి హార్ట్ పెయిన్ రావడము, వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడం, స్క్రీనింగ్కి ఎక్కువ వెళ్ళడము, కొంచెం పెయిన్ వచ్చినా అరే హార్ట్ పెయిన్ లాగా అనిపిస్తుంది అని వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందామని వెళ్ళేవాళ్ళు. బట్ ఫీమేల్లో ఏంటంటే టిపికల్ చెస్ట్ పెయిన్ సిమ్టమ్స్ ఉండవు హార్ట్ డిజీజెస్ సంబంధించి. అండ్ ఒక మిస్కన్సెప్షన్లో ఉంటాము, ఫీమేలే కదా తనకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ లేదు అని. ఒకప్పటి వరకు కూడా డాక్టర్స్ అయినా చాలా తక్కువ ఉంది, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఇంట్లోనే ఉంటారు, సో వీళ్ళకి వచ్చే ఛాన్స్ లేదులే అనుకుంటాం. అండ్ వాళ్ళు ప్రజెంట్ అవ్వడం కూడా నాన్ స్పెసిఫిక్గా ప్రజెంట్ అవుతారు. అంటే లైక్ యాంగ్జైటీ అను, ఏదో బాగా అన్ఈజీనెస్ ఉంది, నాజియా, ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, సమ్ గాబరా అనిపిస్తుంది, ఏదో గుబులుగా అనిపిస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు స్వెట్ వస్తుంది. అంటే మనం సో ఇవన్నీ ఎట్లా అంటే హార్ట్కి పాయింట్అవుట్ చేయవు. నార్మల్ హార్ట్ పేషెంట్స్ ప్రజెంట్ అయ్యేది టిపికల్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది ఇదంటే సో హార్ట్ది అనుకొని అకార్డింగ్లీ మనం టెస్ట్ చేయడం అది ఉంటుంది. ఫీమేల్లో నాన్ స్పెసిఫిక్గా ప్రజెంట్ అవుతుంది కాబట్టి కూడా ఆ యాంగిల్లో థింక్ చేయము యూజువల్లీ. బట్ ఇవే మేజర్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అండి, కార్డియోవాస్కులర్ డిజీజ్ బోత్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. సో ఇట్లా నాన్ స్పెసిఫిక్గా మెన్లోనే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇట్లా నాన్ స్పెసిఫిక్గా ప్రజెంట్ అవుతుంది. సో ఇప్పుడు తెలుసు కదా, జస్ట్ ఎప్పుడన్నా అట్లా అనిపిస్తే, అది ఇట్లా చాలా సార్లు ఉంది అనిపిస్తే జస్ట్ గో గెట్ ఎ చెక్ డన్. మేడం అయితే ఫైనల్గా చెప్పండి, ఉమెన్ హెల్త్ గురించి లేకపోతే ఉమెన్కి మీరు ఏం చెప్తారు, అలాగే ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి థీమ్ గురించి ఒక్కసారి, ఆ సిగ్నేచర్ గురించి ఒక్కసారి చెప్పేసేయండి. సి ఉమెన్ బ్యాక్ బోన్ సపోర్ట్, వాళ్ళు బాగుంటేనే ఓవరాల్ ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ అంతా కూడా బాగుంటుంది. మీరు ఏజ్ గ్రూప్ అయినా మీ వరకు మీరు హ్యాపీగా ఉండి మీ పక్కన వాళ్ళని హెల్తీగా ఉంచడానికి ట్రై చేయండి. మీకంటూ కొంచెం టైం తీసుకోండి. ఫస్ట్ మీరు మీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు హెల్తీ ఉంటేనే ఇంకేమైనా చేయగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బోత్ ఆర్ వెరీ ఎసెన్షియల్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఏజ్ గ్రూప్లో ఉన్న మీరు ఆల్రెడీ మదర్స్ అయి ఉంటే మీ చిల్డ్రన్కి కూడా రోల్ మోడల్గా ఉండాలని ట్రై చేయండి. మీరు అట్లా ఆర్ మీరు ఇంకా ఉంటే మీ మదర్కి కూడా చెప్పండి, ఎంకరేజ్ చేయండి, తనకంటూ కొంచెం టైం తీసుకొని ఇవన్నీ చేయమని, తను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. థీమ్ గురించి, థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్. ఓకే, సో ఎస్, లెట్స్ ఇంక్లూడ్ ఎవ్రీవన్, లెట్స్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఓకే మ్యామ్, అయితే నిజంగా ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ ఎలా ఉండాలి, ఎలా పర్సనల్గా ఎంత కాన్సన్ట్రేషన్తో ఉండాలి, ఏదైతే పక్కన వారి మీద, ఈవెన్ హస్బెండ్ మీద, పిల్లల మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటారో, కానీ వారి మీద వారికి నిజంగా అది పట్టించుకోరు. నిజంగా చాలా రెగ్యులర్గా మన ఇళ్ళలోనే మనం చూస్తూ ఉంటాం. వారికి కూడా చాలా అర్థమయ్యే విధంగా చాలా మంచి విషయాలు తెలియచేశారు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.